కూటమి 2 ఇయర్స్ అరాచకం వైసీపీ చేసింది కదండి అన్న, భలే సక్సెస్ఫుల్ అయిందండి. ఇంత సక్సెస్ అవుద్దనేసి నేను అనుకోలేదు, కానీ చాలా చాలా సక్సెస్ అయింది. చాలా సక్సెస్ అయింది. రోడ్ల మీదకి టీడీపీలో తిరిగిన వాళ్ళు కూడా, జనసేనలో తిరిగిన వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి భలే నిరసన భలే తెలిపారండి కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం మీద టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు వైసీపీ ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయడం చాలా గర్వించబడిన సంఘటన అన్నమాట. చాలా గర్వించబడిన సంఘటన. చూసిన టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు భయ ఆందోళనలతో గురవుతున్నారనేసి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. బాగా సక్సెస్ అయిందనేసి కూటమి నాయకుల్లోనూ ఒక భయం అన్నది మొదలైందనేసి. సూపర్ 6 పథకాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, అలాగే డెవలప్ లేదు, అలాగే ఒకప్పుడు ఐటీడీపీ వ్యక్తులు అప్పులు చేసేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, అప్పులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అనేసి ప్రతిరోజు కూడా ఒక వందలాది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో యూట్యూబర్స్ ఎవరైతే సాలరీస్ ఇచ్చి పెంచుతుందో ఈ కూటమి ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ఎవరికైతే సాలరీస్ ఇస్తుందో యూట్యూబర్స్కి, వాళ్ళంతా ఫేక్ మెసేజ్లు పెట్టి మనుషుల్ని డైవర్ట్ చేసేవారనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి కనబట్టలేదా? ఇది మీకు ఎవరికి కనబట్టలేదా? సాలరీలు తీసుకునే యూట్యూబ్లో చలామణి అవుతున్న యూట్యూబర్స్కి అందరికీ నేను హెచ్చరిస్తున్నాను అన్నమాట. ఈరోజు కనబట్టలేదా మీకు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేసి? అలాంటి ఫేక్ మెసేజ్లు పెట్టకండి. అవి రాష్ట్రం యొక్క బాగు కోసం చూడండి అయ్యా బాబు. నీ బతుకే బాగుండాలనేసి చూసుకోవడం కాదు, నీ కడుపే నిండడం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కడుపు నిండేటట్టు చూడండి.